నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు కామన్, కానీ కొన్ని ఓటములు మనస్సుని లోతుగా గాయపరుస్తాయి. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు సంగారెడ్డి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయంలో కనిపిస్తోంది. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన ఇప్పుడు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. నేను ఇకపై సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు జగ్గారెడ్డి మనసు ఎందుకు విరిగింది? రాహుల్ గాంధీ ప్రచారానికి ఆయన నిర్ణయానికి ఉన్న లింక్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో కృతజ్ఞత అనేది అరుదుగా కనిపించే పదం. సంగారెడ్డి గడ్డపై తనదైన ముద్ర వేసిన జగ్గారెడ్డి గత ఎన్నికల ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం సాక్షాత్తు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రాక. జగ్గారెడ్డి మాటల్లోనే చెప్పాలంటే ఇక్కడ విరిగింది నమ్మకం. రాహుల్ గాంధీ స్వయంగా సంగారెడ్డికి వచ్చి జగ్గారెడ్డి భుజంపై చెయ్యి వేసి నా కోసం జగ్గారెడ్డిని గెలిపించండి అని ప్రజలను కోరారు. ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము. ఇస్కా పూరా సమర్థన్ కీజియే, ఇతనికి పూర్తి మద్దతు ఇవ్వండి మీరు. అంతటి పెద్ద నాయకుడు తన కోసం వచ్చి అడిగినా ప్రజలు తనను ఓడించడాన్ని జగ్గారెడ్డి అవమానంగా భావిస్తున్నారు. రాహుల్ గాంధీని పిలిపించి నేను ఇన్సల్ట్ చేశానేమో అన్న గిల్ట్ ఫీలింగ్ ఆయన్ని వెంటాడుతోంది. ఈ గంజి మైదాన్లో ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ ఇదే గంజి మైదాన్లోకి వచ్చి ఈడ మాట్లాడింది. ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్, ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడికి వచ్చిండు, రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు, నా కోసం స్పెషల్గా వచ్చిండు. ఆయన వచ్చిండు, ఈడ నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఉందా? మీరే చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నా ఓట్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయినా. నేను ఇంకా షాక్ లో ఉన్నా. సాధారణంగా ఓటమికి పేద ప్రజలను నిందిస్తారు. కానీ జగ్గారెడ్డి రూటే సపరేటు. బయట మేధావుల్లా కనిపించేవారే తనను వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపిస్తున్నారు. పేద ప్రజలు తన వెంటే ఉన్నారని, కానీ చదువుకున్న మేధావులు, సమాజంలోని పెద్దలే తన ఓటమికి కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. అందుకే తన జీవితంలో మర్చిపోలేని గాయంగా ఈ ఓటమి మిగిలిపోయింది. జగ్గారెడ్డి తీసుకున్న మరో కీలక నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయే ఎన్నికల్లో తన భార్య నిర్మల సంగారెడ్డి నుంచి పోటీ చేసినా తాను మాత్రం ప్రచారానికి రానని స్పష్టం చేశారు. దాతృత్వం ఇంట్లోనే ప్రారంభమవుతుంది అంటారు. కానీ రాజకీయాల్లో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కోసం ఎక్కడైనా ప్రచారం చేస్తా, కానీ సంగారెడ్డి గడ్డపై మాత్రం అడుగు పెట్టనని భీష్మించుకుని కూర్చున్నారు. జగ్గారెడ్డి కౌన్సిలర్గా బీజేపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే అయ్యారు. 2004లో ఆయన బీఆర్ఎస్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్లో చేరారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2018లో విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా జగ్గారెడ్డి ఓడిపోయారు. కొంతకాలంగా సంగారెడ్డిలో తన భార్య పోటీ చేస్తారని జగ్గారెడ్డి అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆమెను పోటీలో దింపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజా వ్యాఖ్యలు చేశారని సమాచారం. జగ్గారెడ్డి కామెంట్స్ ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు, తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద చర్చకు దారితీశాయి. మరి జగ్గారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.